మనకు అన్నం పెట్టే రైతు అంటే అందరికీ గౌరవమే. కానీ ఒక రైతుకి పిల్లనిచ్చేందుకు కానీ, రైతుని పెళ్లి చేసుకునేందుకు కానీ ఎవరూ ముందుకు రారు. మరి ఈ రోజుల్లో అసలు పెళ్లిళ్ల లిస్టులో రైతుల పేర్లే ఉండవు. కానీ ఈ ఊరు రైతులకు మాత్రం పిలిచి పిల్లనిస్తారు. ఊర్లోనే ఉంటూ వ్యవసాయం చేసుకునే ఇక్కడ అబ్బాయిలను అల్లుళ్లు చేసుకునేందుకు ఆడపిల్లల తల్లిదండ్రులు పోటీ పడుతుంటారు. అందుకు కారణం ఈ ఊరు వ్యవసాయ పద్ధతులే. వ్యవసాయం వీళ్లకు ఏకంగా కోట్లు కురిపిస్తోంది. అందుకే ఈ ఊరిని లక్షాధికారుల పల్లె అని పిలుస్తుంటారు. రైతులు కింగుల్లా బతికే ఈ ఊరు ఎక్కడుంది, ఈ ఊరు స్పెషాలిటీ ఏంటి తెలుసుకోవాలంటే ఈ వీడియో చూసేయండి. రైతే రాజు అంటుంటారు. ఇది ఒకప్పటి మాట. కానీ ఇప్పుడు అప్పులు, ఆత్మహత్యలు, రైతుల గురించి ఇవే మనం ఎక్కువగా వింటుంటాం. అయితే ఈ ఊర్లో మాత్రం రైతులే రాజులుగా బతుకుతున్నారు. ఇదే మహారాష్ట్రలోని సతారా జిల్లాలో ఉన్న దుమల్వాడి గ్రామం. ఈ ఊరిలో సుమారు 250 కుటుంబాలుంటాయి. పచ్చల హారాన్ని మెడకు అలంకరించినంత అందంగా ఉంటుంది గ్రామం. ఎక్కడ చూసినా జలపాతాలు, పచ్చటి కొండలు చుట్టూ పరుచుకుని ఉంటాయి. గ్రామంలోని ఇళ్లకి, కొండ అంచులకు మధ్య ఉన్న పొలాల్లో ఇక్కడ వ్యవసాయం చేస్తుంటారు. అది కూడా ఎక్కువగా పండ్లను పండిస్తుంటారు. ఆ పండ్లే వీళ్లను రాజులుగా మారుస్తున్నాయి. ఇప్పుడైతే వ్యవసాయం బాగుంది గాని ఒకప్పుడు ఇక్కడ రైతులు కూడా ఎన్నో కష్టాలు పడ్డారు. ఇంతకు ముందు వీళ్లు మినుమలు, గోధుమలు, జొన్నలు సాగు చేసేవాళ్లు. పంటకు తగ్గట్టు వీళ్లకు నీళ్లు పుష్కలంగానే ఉన్నాయి. కానీ ఈ నేలలో భూసారం ఉండేది కాదు. దీంతో పంటలు సరిగా పండేవి కాదు. ఈ పంటలకు సరైన ధర కూడా లభించేది కాదు. దీంతో తీవ్రంగా నష్టపోయిన రైతులు కొందరు వలస వెళ్లిపోయారు. మరికొందరు కూలీలుగా మారిపోయారు. దీంతో ఊరు ఖాళీ అవుతుందేమోనన్న భయంతో గ్రామ పెద్దలు ఎలాగైనా ఈ పరిస్థితుల్లో మార్పు తేవాలని అనుకున్నారు. భూసారం పెంచుకోవాలనుకున్నారు. వీళ్లంతా వ్యవసాయ శాస్త్రవేత్తలను కలిశారు. భూసారాన్ని పెంచుకునే మార్గాలను తెలపాలని కోరారు. ఇక్కడ పొలాలు పరిశీలించిన శాస్త్రవేత్తలు ధాన్యం కంటే పండ్లను పెంచితే మంచి ఫలితాలుంటాయని రైతులకు సూచించారు. అయితే అందుకు చాలా మంది ముందుకు రాలేదు. ఎందుకంటే పండ్ల తోటలు వేస్తే భారీగా పెట్టుబడి పెట్టాలి. చెట్లు పెద్దవై పంట చేతికొచ్చి ఆదాయం రావడానికి కూడా ఎక్కువ సమయం పడుతుంది. దీంతో కొందరే పండ్ల తోటలు వేయటానికి ముందుకొచ్చారు. అలా పండ్లు సాగు చేసే వాళ్ళకి భారీగా లాభాలొచ్చాయి. దీంతో మిగతా రైతులు కూడా పండ్ల తోటలు వేయడం మొదలుపెట్టారు. అయితే ఒక రకం పంట వేస్తే ఒకే సీజన్కే పరిమితం కావాల్సి ఉంటుంది. అందుకే ఈ విషయంలో ఊరంతా ఏకమైంది. గ్రామస్తులు తమకున్న 1000 ఎకరాల్లో 20 రకాల పండ్ల తోటల్ని సాగు చేయడం మొదలుపెట్టారు. వీటిలో మామిడి, సపోటా, దానిమ్మ, అరటి మొదలుకొని 20 రకాల పండ్ల తోటల్ని పెంచుతున్నారు. అన్ని రకాల పండ్ల తోటలు వేయడంతో ప్రతి సీజన్లోనూ వీళ్లకి ఆదాయం వస్తోంది. ఈ పండ్ల తోటలు వీళ్లకి కాసుల వర్షం కురిపిస్తున్నాయి. ఏడాది తిరిగేసరికి దాదాపు 40 నుంచి 50 కోట్ల రూపాయల ఆదాయం అందుతోంది. పండ్ల తోటల మధ్యలో పశువులకు మేత, ఇంటి అవసరాలకు కాయగూరలు కూడా పండించుకుంటున్నారు. వీళ్ల పంటను మార్కెట్కు తరలించాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే వీటి క్వాలిటీ తెలుసుకుని ముంబై, పుణేతో పాటు కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, ఢిల్లీ, గుజరాత్ లాంటి రాష్ట్రాలకు చెందిన వ్యాపారులు దుమల్వాడి పండ్లను పొలాల్లోనే కొంటున్నారు. అయితే గింజలు లేకుండా ఉండే ద్రాక్షను మాత్రం గ్రామస్తులు విదేశాలకు ఎగుమతి చేస్తుంటారు. పొలం ఉన్న వాళ్లు బాగానే ఉన్నారు. మరి పొలం లేని వాళ్ల సంగతేంటి? దీనికి కూడా వీళ్లు మార్గం వెతుక్కున్నారు. పొలం లేని వాళ్లకు కూడా తగినంత ఆదాయం రావాలని ఓ పరిష్కార మార్గం కనిపెట్టారు. దీంట్లో భాగంగానే కాలువలు, చెరువు గట్లపైన యాపిల్, లిచి, మల్బరీ, స్టార్ ఫ్రూట్, వాటర్ యాపిల్ లాంటి చెట్లను నాటించి భూమి లేని వాళ్లకు కూడా ఆదాయం పొందేలా చూస్తున్నారు. దీంతో గ్రామంలోని యువకులు కూడా ఉద్యోగాలకు దూర ప్రాంతాలకు వెళ్లకుండా సొంతూళ్లలోనే సాగు వైపు మొగ్గు చూపుతున్నారు. ఇప్పుడు ఈ ఊరికి పక్కనున్న 20 గ్రామాల నుంచి కూడా వలస కూలీలు వచ్చి పనిచేస్తున్నారు. అలా పక్క గ్రామాల వాళ్లకు కూడా ఉపాధి కల్పిస్తున్నారు. ఒకప్పుడు కూలీలుగా పనిచేసిన రైతులే ఇప్పుడు 10 మందికి పని కల్పిస్తున్నారు. అందుకే దుమల్వాడి గ్రామం పండ్ల గ్రామంగా ప్రభుత్వ గుర్తింపు పొందింది. ఉద్యోగం చేసే వాళ్లకు ఏమాత్రం తీసిపోకుండా, నిజం చెప్పాలంటే అంతకంటే ఎక్కువగా ఇక్కడ రైతులు 2 చేతుల సంపాదిస్తున్నారు. అందుకే ఇక్కడ రైతు బిడ్డలకు ఆడబిడ్డల్ని ఇచ్చేందుకు పోటీ పడుతుంటారు. మెలకువలు తెలుసుకుని ఉన్న భూమిలోనే అనుకూల పంటలు వేసి కోట్లు గడిస్తున్న దుమల్వాడి రైతులు మన దేశ రైతులందరికీ ఆదర్శం. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ ను ప్రెస్ చేయండి.